హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ అండ్ టాక్స్. ఈరోజు మటన్ తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తలకాయ కూర అయితే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా తక్కువ మసాలాలతో ఈ విధంగా చేసుకుంటాము. ముందుగా తలకాయ మాంసం అయితే 2-3 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 గ్లాసుల నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5-6 సీటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి 1 కప్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాం. ముందుగా తగినంత కారం, 2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ కొబ్బరి పొడి, 1 కప్ టమాటో ప్యూరీ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోట్లీ మసాలా అయితే కాటన్ క్లాత్లో ఈ విధంగా టై చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. తలకాయ కూరలో ఈ పోట్లీ మసాలా వేస్తే మస్తు ఫ్లేవర్స్ స్మెల్ వస్తాయి. ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ తీసుకుందాం. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి వేసుకున్న పోట్లీ మసాలా అయితే ఈ విధంగా పక్కన తీసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. అంతే ఫ్రెండ్స్, తలకాయ కూర అయితే ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.